హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా తనకి ఇవ్వాలని చెప్పేసి స్పీకర్‌కు ఒక లెటర్ రాయడం చూస్తున్నాం సార్. అయితే ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు అసలు నీకెట్లా ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, చట్టబద్ధంగా నీకు ఇవ్వాల్సిన అవసరమే లేదు అని చెప్పేసి వీళ్ళు కూడా చెప్పడం చూస్తున్నాం. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికైతే ప్రతిపక్ష హోదా లేదు. మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చంటారు సార్? ఇప్పుడు మాట్లాడితే ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఆహ్, జగన్ గారికి కూడా రెస్పెక్ట్ ఇవ్వండి అని చెప్పేసి అని అంటున్నారు. అది రెస్పెక్ట్ ఏదో ఈ ప్రతిపక్ష హోదా ఇవ్వచ్చు కదా అని చెప్పేసి కొంతమంది అభిప్రాయం సార్. మీరు దీన్ని ఏ విధంగా చూస్తారంటారు సార్? అంటే నార్మ్స్ తీసేసి నార్మ్స్ తీసేసి మన ఇష్టానుసారంగా హోదాలు ఇవ్వాలనుకుంటే ఒప్పుకోదు. వాటి కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి, వాటి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. 5 సంవత్సరాలకు ముందు అసెంబ్లీ మొదలైన కొత్తలో జగన్మోహన్ రెడ్డి అన్నారు, హాయ్ చంద్రబాబు అంటే మర్యాద తెలియదు కదా ఆయనకి. హాయ్ ఓయ్ ఏంటయ్యా అనడమే తప్ప మర్యాదలు జగన్మోహన్ రెడ్డి తెలియవు, మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. నేను మీ పార్టీలోంచి ఒక 6 తీసుకున్నాను అనుకో, నీ పార్టీలోంచి నేను 6 తీసుకున్నాను అనుకో, నీకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కదు. నువ్వన్న మాటే కరెక్టే, నువ్వు చెప్పావు కదా. 6 తీసుకుంటే ఎంతమంది ఉంటారు? 17 మంది ఉంటారు. వాళ్ళ ప్రతిపక్ష హోదా దక్కదు. కానీ నీకున్న సంఖ్య ఎంత? వాళ్ళకి ఇంకా 17 మంది ఉంటారు. నీకు ఎంతమంది ఉన్నారు? 11 మంది ఉన్నారు. నీకు అసలు ప్రతిపక్ష హోదాయే లేదు. అప్పుడు నువ్వు అన్న మాటలే నీకు తిరిగి ఛాలెంజ్ చేశాయన్నమాట. నీకు ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది? ఉన్నోళ్ళు 11 మంది. 11 మందిలో 10 మంది పక్క చూపులు చూస్తున్నారు, బేరసారాలు కుదరక అలా ఉన్నారు తప్ప నీకు లింగు అనుకొని 1, 2, 3, 4 ఉంటే మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వమంటే ఎలాగిస్తారండి? 1. 2, నువ్వు ఇష్టానుసారంగా హరిరామ్ జోగి ఇలాగా ఇంకెవరిలాగో లెటర్లు రాస్తే ఎలాగవుద్ది? నేను గౌరవించాలని వాళ్ళకి తెలీదా? ఒక ముఖ్యమంత్రికి ఎవరిని ఎలా గౌరవించాలో తెలీదా? పైగా వాళ్ళు ముందే చెప్పారు కదా, మనకి అసెంబ్లీ అంతా చాలా దేవాలయం లాంటిది, ఇక్కడ ఎవరిని కూడా మనం తక్కువగా చూడొద్దు, అందరినీ గౌరవించుకుందాం, సజావుగా సభ నడిపిద్దాం అని వాళ్ళు ముందే చెప్పుకున్నారు. మామూలు ప్రతిపక్ష హోదా అయితే నీకు ఉండదు. వైఎస్ఆర్ పార్టీ తరఫున వచ్చి కూర్చుంటావు. ఆ కూర్చోవడంలో కూడా కొన్ని పారామీటర్స్ ఉంటాయన్నమాట. అందులో కూర్చుంటావు, అంతేగాని నువ్వు లేఖలు రాస్తే అయిపోద్దా? కూర్చోగానే నీకు సెపరేట్గా నీ టవల్ వేయమంటే, కనీసం టవల్ వేయమంటే వేస్తారా? అందరితో పాటు నువ్వు వస్తావు, కూర్చుంటావు. అందరితో పాటు నీకు మంచినీళ్ళు ఇస్తారు, అందరితో పాటు నీకు కాఫీ ఇస్తారు. క్యాంటీన్కి వెళ్ళి భోజనం చేయొచ్చు అందరితో పాటు. అంతేగాని ప్రత్యేకించి ఎవడిస్తాడు గౌరవం? ఎవడెవడు. అదే కదా అక్కడ సమానత్వమే కదా కావాల్సిన. సమానత్వం కోరుకున్నవాడు ఎవడు నీకు ప్రత్యేకించి గౌరవాలు ఇయ్యరు. దానికోసం లెటర్స్ రాయడం కూడా వృధా. ఇక్కడ ఏమైందంటే చాలా వార్తలు బాగా గుప్పమంటున్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వెనక ఎంతమంది అయితే ఉన్నారో ముఖ్యులు, విడుదల రజని పక్క చూపులు చూస్తుంది, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పక్క చూపులు చూస్తున్నాడు, కొంతమంది ఇంకా 2, 3 ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చేస్తారు. పైగా వాళ్ళిద్దరూ తెలుగుదేశమా జనసేన అని ఆలోచిస్తున్నారు అన్నమాట. జనసేన వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే జనసేనకే లాంగ్విటీ ఉంటుంది. కాబోయే సీఎం జనసేనే, కాబోయే సీఎం జనసేన పార్టీ అని గట్టిగా నమ్ముతున్నారు వాళ్ళు. ప్రజలు కూడా అందుకు తగ్గట్టుగా చేస్తున్నారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకుంటే మాత్రం సీఎం ఆయనే. ఓకే. వాగ్దానాలు ఫెయిల్ అయిపోతే మనం చెప్పలేము. ఇచ్చిన వాగ్దానాలు గుర్తుంచుకొని పనిచేస్తే మాత్రం ఆయన నెక్స్ట్ సీఎం అన్నమాట. ఇప్పుడు ఈయన కుర్తులో పడ్డ ఎలగలా గుంజుకున్నాడు. ప్రతిపక్ష హోదా నువ్వు ఇవ్వమన్నా రికమెండేషన్ చేయించుకోలేదు. అంటే ప్రతిపక్ష హోదా ఎవరు కాదంటే ముందు కూర్చోబెడతారు. ఇప్పుడు ముందు కూర్చోబెట్టరు. ఆయన లెవెల్కి ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెడతారు. నీ ఇష్టం వచ్చినట్టుగా ముందు కూర్చోమంటే కూర్చోరు. ఆ ముందు కూర్చున్న సీట్ ఏదో మన పవన్ కళ్యాణ్కి ఇచ్చేశారు. ఆయన వాడుకున్న కారు ఏదో కూడా పవన్ కళ్యాణ్కి ఇచ్చేశారు. జగన్ వాడుకున్న క్యాబిన్ కూడా పవన్ కళ్యాణ్కే ఇచ్చారన్నమాట. అందువలన
డెఫినెట్గా ఆయనకున్న బాధలు ఆయనకు ఉంటాయి, కానీ వచ్చి కూర్చుంటే మర్యాదగా ఉంటుంది. ఎందుకంటే సీఎం గారు ఆహ్వానించారు కదా, మీరు మీ పార్టీ తరఫున రండి, అందరం కలిసి పనిచేద్దాం, చర్చిద్దాం, మంచి నిర్ణయాలు తీసుకుందాం, మంచి సమస్యలకి ఒక పరిష్కారం దిశగా మనం ఆలోచిద్దాం అని చెప్పారు. ఆయన తప్పేమీ లేదు. నువ్వే పూర్తిగా కుడిసెలో పడ్డ ఎలగలా గుంజుకుంటున్నావు అంటే దానికి ఎవరు బాధ్యులు కాదు. సార్ ప్రతిపక్ష హోదా ఇచ్చినా కూడా అసలు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తారా అని ఒక డౌట్ అయితే వచ్చింది సార్. ఎందుకు ఇచ్చినా కూడా వచ్చినా కూడా వాళ్ళ అన్ని అవమానాలు చేయడం ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం. దీనికి బదులు రాకుండా ఉండడం బెటరు అని ఒక నిర్ణయం అయితే తీసుకునే ఉంటారు. అవును. అంటే అవమానం చేయడం కాదు. ఆయన వచ్చినప్పుడే ఆయనకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. తననెవరో చులకనగా చూస్తున్నారని, తననెవరూ పట్టించుకోలేదని, తనను చూసి దండాలు పెట్టలేదని, తనను చూసి కూర్చున్న వాళ్ళు లేవలేదని, ఇలా రకరకాలుగా అనుకుంటారన్నమాట. ఆయన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటున్నానన్నమాట. లోపల ఫీలింగు. నిరే అంటే అప్పుడు 151 మందితో దర్జాగా అసెంబ్లీకి వచ్చేవాడు. ఇప్పుడు ఆయన ముందు ఎవరు లేరు, ఆయన వెనక ఎవరు లేరు. అది కొంచెం ఇబ్బందే కదా. అసలు ఇంతవరకు వెళ్ళి ఆయనతో మాట్లాడినటువంటి ఎమ్మెల్యేలు కూడా లేరు, అలా ఇద్దరు ముగ్గురు తప్ప. ఒకసారి పిలిచారు, ఒక 15 మంది అందరూ వచ్చారు అంతే. తర్వాత ఎవరు లేరు కదా. ఆయన ఒక్కడు ఉన్నాడు, ఒకడు ఇక్కడ లేడు, బెంగళూరులో ఉన్నాడు. అది అసెంబ్లీలో ఎక్కువ రోజులు మాత్రం డెఫినెట్గా ఉండడు. ఎందుకంటే ఏదో చర్చ వస్తుందండి, ఈయన ఏదో ప్రతిపాదన చేస్తాడు, చేస్తే అది కుదరదు. ఏంటైనా మతి భ్రమించి మాట్లాడుతున్నారా గౌరవనీయులు ఎక్స్ మినిస్టర్ గారు అని చెప్పారనుకోండి, నన్ను అవమానం చేసిన ఈ సభలో నేను ఉండను అంటూ వాకౌట్ చేసి వెళ్ళిపోతారు అన్నమాట. అది అప్పుడు వీళ్ళేమంటారు, మేము మన సభని ధిక్కారం చేసినందుకు ఆయన సస్పెండ్ చేస్తున్నాం అంటారు మాట. వాళ్ళ ఇష్టమే కదా. అలాగే కదా గతంలో రోజాని సస్పెండ్ చేశారు ఓ సంవత్సరం పాటు. అలా ఉంటాయి రాజకీయాల్లాగా ఉంటాయి. రాజకీయాలు ఏదో భగవద్గీత చదువుకున్నట్టుగా ఉండవు కదా. తెలుగుదేశం వాళ్ళు ఈ విధంగా ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం పట్ల అంటే ప్రజల్లోకి ఇది ఏ విధంగా వెళ్తుంది? రేపు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. 40% నాకు ప్రజలు ఓట్లేశారు. వాళ్ళ గొంతు నేను వినిపించలేకపోయాను అని ఈ యాంగిల్ తీసుకొని మాట్లాడితే అది టీడీపీ వాళ్ళకి ఒక విమర్శ అవుతుంది. నీకు ఓటు బ్యాంక్ కాదు కదా. అలాగైతే మరి చిరంజీవికి చాలా ఓటు బ్యాంక్ వచ్చింది. 18 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఓటు బ్యాంకుతో కాదు కావాల్సింది, ద సీట్స్ ఆఫ్ యువర్ కంపెనీ. మీ తాలూకు 175కి ఎన్ని వచ్చాయి? 11 వచ్చాయి. పర్సంటేజ్ ఎంత ఆలోచించుకోండి. అందువల్ల ఆ పర్సంటేజీ బట్టి ఇస్తారు వాళ్ళు. జేబులో ఉన్న చాక్లెట్ కాదు తీసి ఇచ్చేయడానికి. నీకు 175కి 11 మంది వచ్చారు. అది ఎంత పర్సంటేజీ చూసుకొని దానికి ఒకవేళ పర్సంటేజీ అంటే ప్రతిపక్ష హోదాకి ప్రతిపాదించగా కెపాసిటీ ఉంటే ఇస్తారు, లేకపోతే ఎవరు రికమెండేషన్ చేసినా లేదు. ఒకటి వీరిద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంటే అల్లు అరవింద్ కంటే మంచి బెటర్ రాజకీయ నాయకుడు ఎవరు ఉండరు. అప్పుడు ఆయన మీద కొన్ని అభియోగాలు వచ్చాయి. అందువలన అది నిజం కావచ్చు, నిజం కాకపోవచ్చు. ఆ అభియోగాల వలన చిరంజీవి గారి కుటుంబం అంతా డిస్టర్బ్ అయింది. పవన్ కళ్యాణ్, చిరంజీవి, అరవింద్ అందరూ డిస్టర్బ్ అయ్యారన్నమాట. అప్పుడే ఎవరు తోచిన మాటలు వాళ్ళు కోపంతో అనుకున్నారు. అదే దూరం పెంచింది వీళ్ళని. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ని, అరవింద్ని దూరం పెంచింది ఏంటంటే అదే మాట. తర్వాత విలీనం చేయడం ఒకటి ఇష్టం లేదు. చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం ఇష్టం లేదు. అప్పుడు కొంచెం అభిప్రాయ భేదాలు చోటు చేసుకున్నాయి. ఇక రాను మళ్ళీ అంతా మాసిపోయింది, అందరూ బాగా ఉన్నారనుకునేసరికి మన అర్జున్ తాలూకు ఆయన శిల్పారవి